ఆటిజంని ఈజీగా గుర్తించవచ్చు. మరి ఏడీహెచ్డీని ఎలా గుర్తించాలి? ఏ వయసులో మనం ఈజీగా గుర్తించవచ్చు అంటారు దాన్ని? ఏడీహెచ్డీని కూడా అంటే ఇంకా రెండింటికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఏడీహెచ్డీ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత ఆ తర్వాత ఆటిజంకి జనరల్గా వెళ్తుంది. సో ఎర్లీగా మనం ఈ గుర్తించగలిగితే పిల్లవానికి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఆ తర్వాత ఆటిజం రాకుండా మనం చేసుకోవచ్చు. ఏడీహెచ్డీ కేసెస్ అంటే ఇంకా కొన్ని 50% ఏడీహెచ్డీ ఉంటుంది, కొన్ని కేసెస్లో 50% ఆటిజం ఉంటుంది. ఇట్లా కంబైన్డ్ కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఒక డీపర్ లెవెల్ డిసీజ్ వచ్చేసి ఆటిజం అంటాము. ఒక సూపర్ఫిషియల్ లెవెల్ డిసీజ్ అంటే ఇంకా తక్కువ అటువంటి ప్రాబ్లమ్ని మనం ఏడీహెచ్డీ అంటాం. ఈ రెండింటికి రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా అంటే ఏడీహెచ్డీ ఆటిజంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి ఇంకో విషయం హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటుంటారు, దీని గురించి చెప్పండి. హైపర్ యాక్టివ్ డిజార్డర్ కూడా ఏడీహెచ్డీ కంటే ముందు లెవెల్. ఫస్ట్ జనరల్గా కాముగా హెల్తీగా ఉండడం అనేది ఒక ఆరోగ్యకరమైన లక్ష్యం కావచ్చు. సో మెంటల్ రెస్ట్లెస్నెస్ ఎప్పుడైతే ఉందో అది మనకి కొంచెం రిస్క్ అని చెప్పవచ్చు, హైపర్ యాక్టివ్ కిందకి వెళ్ళవచ్చు. సో ఈ రెస్ట్లెస్నెస్ ఇంకా ఎక్కువ ఈ కాన్సన్ట్రేషన్ బాగా డిస్టర్బ్ చేస్తుంది అంటే దాన్ని ఏడీహెచ్డీ అని మనం చెప్పవచ్చు. సో దీని తర్వాత ఇంకా అబ్నార్మల్ లెవెల్లో ఉండి అసలు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేడు బాబు, సో పేరెంట్స్ కూడా ఐడెంటిఫై చేయలేడు ఎన్ని రోజులు ఉన్నా సరే, అటువంటి లెవెల్లో దీన్ని ఆటిజం స్పెక్ట్రంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనైతే మొత్తంగా పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయంటారు? జనరల్గా మనకి ఇప్పుడు కనిపించే విషయాల్లో ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ అనేది మనం రెగ్యులర్గా చూసుకుంటుంటాం. సో తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. కొందరు పిల్లల్లో ముందు మాట రావచ్చు, కొందరు పిల్లల్లో నడక ముందు రావచ్చు. అది ఏ విధంగా అనేది మన తల్లిదండ్రులను బట్టి, మన బాడీలో బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో నర్వస్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఈ తొందరగా మాటలు రావడం, ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రోత్ లేదని నార్మల్ మనకు 2 years 3 years టైంలో ఇవి కొంచెం ప్రాసెస్ అనేది మొదలు కావాలి. సో ఇంకా మొదలు కాలేదు అంటే ఇది హైపర్ యాక్టివ్ ఉందా, లేదా ఏడీహెచ్డీ ఉందా, లేదా ఆటిజం ఉందా, లేదా మెంటల్ రిటార్డెడ్ అంటే అసలు కంప్లీట్ గా బ్రెయిన్ డ్యామేజ్ జరగడం వల్ల మెంటల్ రిటార్డెడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించాల్సి వస్తుంది క్లినికల్. ఓకే, నెక్స్ట్ కాల్ విజయవాడ నుంచి నాగరాజు గారు మాట్లాడండి. మేడం గారు, మా పిల్లల వయసు 12 సంవత్సరాలండి. చెప్పండి. 12 years చెప్పండి సార్. హలో, 12 years ప్రాబ్లం ఏంటి సార్? మా పిల్లడు 12 సంవత్సరాలండి. ఓకే, మా పిల్లడు ఇంకా ఎదుగుదల లేదండి. పిల్లడికి ఎదుగుదల హైట్ అంటే ఎదుగుదల లేదండి. ఓకే, ఇంకా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? అంటే మాట్లాడము అంటే కలవడము చేయడం అంతా బాగానే ఉందా? అంత బాగానే ఉంది సార్. అంత స్కూల్ కూడా 8th క్లాస్ అవుతున్నాడు, 7th క్లాస్ అవుతున్నాడు. ఓకే, ఒక ఎదుగుదల లేదండి పిల్లడికి. ఎంత ఉన్నాడు సార్? హైట్ ఎంత ఉన్నాడు బాబు ఇప్పుడు? హైట్ 3 feet ఉన్నాడా? ఓకే, జనరల్గా అంటే అది బై బర్త్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. మనం అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది కాకుండా డ్వార్ఫిజం లాంటిది కానివ్వండి, లేదంటే ఫిజికల్ గ్రోత్ మాత్రమే ఇక్కడ రిస్ట్రిక్ట్ అవుతుంది. మెంటల్ గ్రోత్ కానీ మిగతావన్నీ కూడా బాగుండొచ్చు. ఇటువంటి కేసెస్కి మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బట్ 12 years ఏజ్ కాబట్టి అంటే కొంచెం వరకు మనం హెల్ప్ చేయగలమే కానీ ఎక్కువ చేయలేకపోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం మనం తీసుకోగలిగితే 7 years 8 years ఏజ్ నుంచి మనం తీసుకోగలిగితే కొంచెం వరకు మనం తీసుకొనవచ్చు. అయినా సరే అంటే 18 years వరకు మన గ్రోత్ ఉంటుంది కాబట్టి బాడీలో. సో హోమియోపతి వాడడం వలన కూడా డెఫినెట్గా కొంచెం వరకు అంటే కొద్దిగా మనం మేలు చేసేటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. విష్ణు గారు మాట్లాడండి. హలో. హలో సార్, చెప్పండి మా విష్ణు గారు. సార్ మా బాబు వయసు 8 years సార్. ఓకే. హలో సార్. చెప్పండి. సార్ మా బాబు వయసు 8 years. ఓకే. 20 kgs ఉన్నాడు సార్. ఓకే. తను 3rd class సార్ ఇప్పుడు. ఓకే. అన్ని యాక్టివ్ సార్. తను పిక్చర్ లో కానీ ఏది సీన్ ఏది తర్వాత ఏది వస్తుంది అన్ని చెప్పగలుగుతాడు. కాకపోతే ఏంటంటే సార్ స్టడీలో మాత్రం అసలు లేదు సార్. తను వచ్చేసి హోంవర్క్ రాయడు. ఇప్పటికి కూడా 3rd class కానీ తనకు ఏబిసిడీలు చిన్న చిన్న టేబుల్స్ కానీ తను ఈ వర్క్స్ కానీ పెద్ద పెద్ద రాయలేకపోతాడు సార్. ఓకే. ఇంకొకటి మనం అడిగినప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఇప్పుడు అంకె ఉంటాయి కదా సార్. ఇప్పుడు 4 తర్వాత 5 వస్తుంది కదా. ఇట్లా మనం అడిగినప్పుడు 100 తర్వాత నెక్స్ట్ అంటే ఏంటంటే 101 అని ఒక 2 minutes ఆలోచించి చెప్తాను సార్. అది ఓకే. ఓకే. అయితే కొంచెం తను అప్పుడు హార్ట్ పేషెంట్ అయ్యింది సార్. ఓకే. చిన్నప్పుడు హార్ట్ ఊరు ఉంటే అది తగ్గిపోయింది సార్. అది ఏ ప్రాబ్లం ఉంది చిన్నప్పుడు? హార్ట్ ఊరు ఉండే సార్. 1.8 హార్ట్ ఊరు ఉండే. ఓకే. ఓకే. అయితే అది అప్పుడు మళ్ళీ పెరిగినప్పుడు తగ్గిపోయింది సార్. అది ఓకే. దానివల్ల తను ఎక్కువ ఫుడ్ చేయలేకపోయా సార్ నేను. ఓకే. అయితే ఇప్పుడు కొంచెం పెరుగుతా అంటే తనకి సమస్య లేదని బాగా ఏడీహెచ్డీ మీరు చెప్పే లక్షణాలన్నీ అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఒక హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల మైండ్ అనేది రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి కేసెస్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 8 years కాబట్టి మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా తీసుకురావచ్చు. సో ఇటువంటి కేసెస్కి హోమియోపతి అనేది ఒక మంచి వరం లాంటిది.
సో హోమియోపతి ద్వారా మనం డెఫినెట్గా అంటే కనుక ఎంత ఎర్లీగా ఈ ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆటిజం కానీ హైపర్ యాక్టివ్ కానీ గుర్తించగలిగితే సో అంత త్వరగా మనం ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ లేట్ అయ్యే కొద్దీ కూడా మనకి ట్రీట్మెంట్ ఒక రిజల్ట్ అనేది కొంచెం లేట్గా అనిపిస్తుంది, కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఓకేనైతే చిన్నపిల్లలు నడవాల్సిన టైంలో నడవకపోవడం కానీ మాట్లాడడం కానీ ఇది ఎంతకాలం లేట్ అయితే మనము ఏదో సమస్యతో బాధపడుతున్నట్టు అనుకోవాలంటారు? జనరల్గా కొందరిలో 4 years అయినా సరే మాటలు రావు, మనం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు. అంటే జనరల్గా మ్యాక్సిమం పీరియడ్ అనేది 5 years. సో 5 years తర్వాత కూడా మనకు అంటే అంతవరకు కొంచెం కొంచెం అనేది డెవలప్ అవుతాయి. జనరల్గా మనకు 3 yearsకి 2.5 yearకి కొంచెం నడక అనేది మొదలు కావాల్సింది వస్తుంది. సో 3 years 3.5 year అనేది మన మాట మొదలు కావడం అనేది ప్రాసెస్, జనరల్ ప్రాసెస్. సో వీటిలో ఏమాత్రం తేడా జరిగినా సరే అంటే ఇంకా ఫస్ట్ నడక రావాలా, తర్వాత మాట రావాల్సింది వస్తుంది. సో ఈ ఫస్ట్ కొంచెం మాట్లాడడం అనేది కూడా మనం కొంచెం ఉందా లేదా వీళ్ళకి గమనించాల్సింది వస్తుంది. సో ఈవెన్ 5 years అయినా సరే 3 years అయినా సరే వీళ్ళకు మాట రావడం లేదు, బట్ మిగతా యాక్టివిటీస్ అన్ని బాగున్నాయి. సో మాట రావడం లేదు, నడక అనేది కొంచెం ఉంది అనేది అంటే డెఫినెట్గా మనం అక్కడ గుర్తించాల్సి వస్తుంది. ఒక మంచి ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ కలిసి అసలు ఏంటి ప్రాబ్లం ఉంది, లేదంటే పెడియాట్రిషియన్ కలిసి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందా ఈ బాబుకి కలిసి ఆ తర్వాత మనం అసలు ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా మనం హోమియోపతి లాంటి సిస్టమ్ అప్రోచ్ కాగలిగితే ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. లేదు కొద్ది రోజులు కొందరు వెయిట్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, లైఫ్ డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలు సడన్గా ఏదైనా షాక్కి గురైనప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? జనరల్గా అంటే ఇది పుట్టుకతోటి వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి షాక్ లాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా చిన్నపిల్లల షాక్ అనేది ఒక భయంతో జనరల్గా వస్తుంది చిన్నపిల్లలకి. జనరల్గా చిన్నపిల్లల ఎమోషన్స్ అనేవి డెవలప్ కావు అప్పుడే. సో 12 years తర్వాత జనరల్గా డెవలప్ అవుతాయి. ఒక భయం లాంటిది సడన్గా ఏదైనా జరగడం వల్ల కూడా కొందరిలో అంటే ఆటిజం లాంటి లక్షణాలు రావు, కానీ బట్ కొందరికి వాళ్ళ మెంటల్ లెవెల్లో కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ భయంతో, అంతేగాని ఈ లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఓకేనైతే పిల్లల్లో ఇటువంటి సమస్యలు మనం సరైన సమయంలో గుర్తించకుండా సరిగ్గా ట్రీట్ చేయకుండా వదిలేస్తే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? జనరల్గా ఈ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్ తీసుకోండి, ADHD చిల్డ్రన్స్ తీసుకోండి, ఒక ఏజ్ తర్వాత వాళ్ళ మెంటల్ లెవెల్ అనేది అంటే వాళ్ళ సిచ్యువేషన్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు మానసికంగా వాళ్ళ కంట్రోల్ అనేది ఉండదు. ఏ పని చేయాలన్నా సరే ధ్యాస ఉండకపోవడము, ఏ పని చేయాలన్నా సరే దృష్టి లేకపోవడము. సో ప్రతి పైన కూడా ఏదైనా రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉండడము, ఎక్కువ అల్లరి చేయడము, కొందరు పిల్లలైతే ఈవెన్ క్రూయల్గా కూడా బిహేవ్ చేస్తారు. సో అటువంటి ఈ రకం వాళ్ళ స్టడీస్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతాయి. ఎంత గుర్తు పెట్టుకున్న కాన్సన్ట్రేషన్ అనేది లెవెల్ అనేది వాళ్ళకి రాదు. సో ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్కి అనేది సో మనం గుర్తించి హోమియోపతి ట్రీట్మెంట్ వేయగలిగితే వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది తల్లిదండ్రులు. లేదు ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఏ సిస్టమ్ కూడా అంటే ఏం పట్టించుకోకుండా మనం వదిలేయగలిగితే వాళ్ళు అలాగే ఉండి సో వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఈవెన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎక్కువ హైపర్ యాక్టివ్ కావడం కానీ ఎక్కువగా వాళ్ళు డిస్టర్బ్ కావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఓకే అండి, మరో కాల్ వరంగల్ నుంచి మాజిద్ గారు మాట్లాడండి. హలో సార్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. సార్ మా అబ్బాయి 9th class సార్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు హైట్ కొంచెం తక్కువ పడుతుంది సార్. ఓకే. అయితే ఇక్కడ ఒక MBBS డాక్టర్ చూపించాము. ఓకే. బాబు 13 years కదా, ఇంకా టైం చాలా ఉంది, పెరుగుతాడు, హైట్ కూడా బాగానే ఉందని చెప్పాడు సార్. ఓకే. మనం స్టడీ ఇట్లా అంత ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ గురించి చదవదు సార్. ఓకే. జనరల్గా ఈ ఎత్తు పెరుగుదల అనేది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. సపోజ్ మదర్ పొట్టిగా ఉండి ఫాదర్ హైట్గా ఉండడం వల్ల, మదర్ లక్షణాల బాబులో ఎక్కువగా రావడం వల్ల సో వీళ్ళ హైట్ అలాగే ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే బార్న్ పుట్టుకతోటి వచ్చేటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి అలాగే ఉంటే మంచిది. సో దానికోసం అని చెప్పి హైట్ పెరుగుదల అని చెప్పి మెడిసిన్స్ వాడడం అనేది మంచిది కాదు. సో అటువంటి మెడిసిన్స్ అనేది మన దగ్గర జనరల్గా ఉండవు. సో జీన్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటే, జెనెటికల్గా ఏ విధంగా వాళ్ళ స్ట్రక్చర్ ఉంటే అదే విధంగా అనేది పిల్లలు ఉంటారు. అది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. తల్లిదండ్రులు బాగా హైట్ ఉండి సో పిల్లలు తక్కువగా ఉన్నారంటే మనం అప్పుడు ప్రాబ్లంగా గుర్తించాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కటి మెడిసిన్స్ అనేది కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళ ఆకలి బాగుందా లేదా అనేది మనం గుర్తించి వాళ్ళ అక్కడ ఏమైనా తేడా ఉంటే సో దాన్ని సరి చేసుకుని చూడాలి. కానీ ఇక్కడ హైట్ విషయానికి వస్తే కనుక తల్లిదండ్రులను బట్టి మాత్రమే పిల్లలు అనేది వాళ్ళ హైట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే అండి, మరో కాల్ వనస్థలిపురం నుంచి అనిల్ గారు మాట్లాడండి. హలో. బాబు 2 years 7 months అండి. ఓకే. ఈ రీసెంట్ గా తనకు కొంచెం స్పీచ్ లేదు, కొద్దిగా కమ్యూనికేషన్ కూడా లేదు, కొంచెం మేము చెప్పినప్పుడు కొన్నిసార్లు వినట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి చూపించామండి. తనకి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని చెప్పారండి. ఓకే. అది కార్స్ అసెస్మెంట్ చేశారండి, 31.5 అని చెప్పారండి. ఓకే. ఓకే. సో తను ఇప్పుడు అది గ్లూటెన్ ఫ్రీ, కెసిన్ ఫ్రీ డైట్ మీద ఉన్నాడండి. ఓకే.
సో మీ హోమియోపతిలో దానికి ఎలాంటి ట్రీట్మెంట్? డెఫినెట్ గా అంటే ఇంకా 2.5 year ఏజ్ కాబట్టి డెఫినెట్ గా బాగా చేయొచ్చు. దాదాపుగా 70% 60% వరకు మనం బాగా చేసేటువంటి మెడిసిన్స్ ఎర్లీ ఏజ్ కాబట్టి అసలు ఏమాత్రం మీరు అంటే నాకు ఆలోచన చేయకుండా, ఒకవేళ ఇదే కేసు మీరు లేట్గా 5 years తర్వాత 6 years తర్వాత బాబుకి వచ్చి పిలుచుకురావడం వల్ల కూడా మనకి ఎక్కువ ఉపయోగపడదు. ఎంత ఎర్లీగా ట్రీట్ చేయగలిగితే ఇటువంటి కేసెస్ని అంత ఎర్లీగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. సో మీరు అదే డైట్ ఫాలో అవుతూ, జనరల్గా ఆటిజంకి వేరే సిస్టంలో ఏ సిస్టంలో కూడా మెడిసిన్స్ లేవు, ఒక్క హోమియోపతి మాత్రమే హెల్ప్ చేయగలరు. అది కూడా ఎర్లీ స్టేజ్లో మాత్రమే ఇంకా బాగా హెల్ప్ చేయగలదు. సో దయచేసి మీకు ఏదైనా మంచి ఫిజిషియన్ ఎవరైనా తెలిసి ఉంటే, హోమియోపతి డాక్టర్ మంచి మీకు అనిపిస్తే అలాంటి, లేదంటే కనుక దగ్గరలో పాజిటివ్ బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు కేసు తీసుకొని సో ఈ కేసు స్టడీ స్టార్ట్ చేసి మీకు 3 months కల్లా కొంచెం రిజల్ట్ కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి, మరో కాల్ మిర్యాలగూడ నుంచి నరసింహాచారి గారు మాట్లాడండి. ఓకే అండి, జనరల్గా ఇటువంటి సమస్యలతో మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు కేసుని ఎలా అనలైజ్ చేస్తారు? జనరల్గా ఈ పీడియాట్రిక్ కేసెస్ విషయానికి వస్తే, సపోజ్ పిల్లవాని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది. సో చాలా మంది పిల్లలు వచ్చి సీట్లో కూర్చోవడము, లేదంటే కనుక మదర్ యొక్క ల్యాప్లో కూర్చోవడము, సో ఈ విధంగా అంటే వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ మనం అనేది గమనించాల్సి వస్తుంది. సో వాళ్ళ మూమెంట్ బట్టి వాళ్ళ అతి భయం ఎక్కువ ఉందా, లేకపోతే అతి కోపం ఎక్కువ ఉందా, కాన్సన్ట్రేషన్ లేదా, హైపర్ యాక్టివ్ ఎక్కువ ఉందా, రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా క్యాల్కులేటివ్గా మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఒక ½ hour టైంలో ఆ పిల్లవాని గురించి మొత్తం తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ కూడా గమనించి, సో ఈ పిల్లవానికి ఈ ప్రాబ్లం ఇది ఉంది అనేది జనరల్గా మనం గమనించినాక, ఈవెన్ అన్ని తీసుకున్నాక, ఆ కేసు తీసుకున్నాక ఆ తర్వాత డ్రగ్ అనేది ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఈ యొక్క డ్రగ్ ఆ పిల్లవాని యొక్క రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఈ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆటిజం అనేది కాదు ఇక్కడ, ఆటిజం అనేది ఈ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆటిజం ఆటోమేటిక్గా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది పిల్లల విషయం. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. నరసింహాచారి గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి మా నరసింహాచారి గారు. సార్. నమస్తే. హలో నమస్తే సార్. నమస్తే. మా బాబు 1.5 years సార్. ఓకే బాబు 1.5 years సార్. చెప్పండి. అయితే బాబు ఇప్పుడు సరిగా నడవటం కానీ కొంచెం మాట్లాడటం కానీ సరిగా రావట్లేదు సార్. 1.5 year. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బాబుకి? జనరల్గా 1.5 year టైంలో మనం గమనించలేం, ఖచ్చితంగా టైం అనేది ఇక్కడ అవసరం ఉంటుంది. సో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయం లేకుండా కొంచెం జస్ట్ వాళ్ళని కొద్ది రోజులు అంటే అబ్జర్వ్ చేయండి, ఇంకా ఒక 6 months 1 year అబ్జర్వ్ చేయండి. ఈవెన్ దో మూమెంట్ సరిగా లేవు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏదైనా కొంచెం కనిపిస్తుంది అంటే దెన్ సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుర్తించగలిగి ఈ ఆటిజం లాంటిది కానీ, హైపర్ యాక్టివ్ లాంటిది కానీ, ADHD కానీ ఎర్లీగా గుర్తించగలిగితే హోమియోపతి అప్రోచ్ కావడం వల్ల దీన్ని ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మరో కాల్ వరంగల్ నుంచి సత్య గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో చెప్పండి మా సత్య గారు. మా బాబు వయసు 5 years సార్. ఓకే. అయితే తను ఒక దగ్గర కూర్చోడు సార్, ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ లాంటివి ఏదో ఒకటి కావాలంటూ ఉంటాడు. ఎన్ని పెట్టినా ఇంకా కావాలంటూ ఉంటాడు, అల్లరి విపరీతంగా చేస్తాడు. చెప్పింది విన్నట్టే వింటాడు, తర్వాత ఏమో మళ్ళీ తన వెంటనే మర్చిపోతాడు, తన పని తను చేసుకుపోతాడు సార్. అసలు ఏంటి ఏమన్నా ప్రాబ్లమాటిక్ లేదంటే ఈజీగా తీసుకోవచ్చా? జనరల్ గా అంటే ఆకలి ఎక్కువగా ఉండడం అనేది కూడా అంటే థైరాయిడ్ డిజార్డర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వలన కూడా మనకి అతి ఆకలి అనేది కనిపిస్తుంది ఉంటుంది. ఇక్కడ అతి ఆకలి కంటే మోస్ట్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు మీరు చెప్పే ప్రాబ్లం బట్టి. వాళ్ళకు హైపర్ యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది, అంటే తినడం ఎక్కువ తినక బాడీలో ఎనర్జీ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ లెవెల్ ఎక్కువగా అవడం వల్ల వాళ్ళ అల్లరి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఫుడ్ అనేది కొంచెం కంట్రోల్ చేయాల్సింది వస్తుంది. ప్లస్ అంటే మనం కంట్రోల్ చేయడానికి కూడా ఆకలి అనేది జనరల్గా అంటే తగ్గడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి విషయానికి వస్తే ఇవన్నీ సిమ్టమ్స్ తీసుకొని సో ఈ ఆకలిని కూడా నార్మల్ చేసేటువంటి మెడిసిన్స్ ప్లస్ ఈ అల్లరిని కూడా ఇంటికి సంబంధం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇవ్వగలిగితే డెఫినెట్గా కొంచెం వరకు వాళ్ళకి ఫిజికల్ రెస్ట్లెస్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాటిని మనం స్టేబుల్ చేయగలిగితే సో ఇంప్రూవ్ చేయొచ్చు. హోమియోపతిలో ఇటువంటి వాటికి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకేనైతే ఇటువంటి సమస్యలకు సంబంధించి పేరెంట్స్కు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఆటిజం చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వాళ్ళని ఒంటరిగా వదిలేయడం అనేది చేయరాదు. సో వాళ్ళ పైన కంపల్సరీ అంటే వాళ్ళ మూమెంట్స్ అనేవి ప్రతి మూమెంట్ అంటే వాళ్ళకి నొప్పి కానీ భయం కానీ ఏమీ కనిపించవు వాళ్ళకి. సో ఏదైనా అగ్గి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయబెట్టినా సరే వాళ్ళకి స్పర్శ కూడా ఎక్కువగా ఉన్నా సరే ఫీల్ కాదు. సో అంటే వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేవి వాళ్ళకి తెలియదు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు, ఈ విధంగా ఒక దయనీయ స్థితిలో ఒక ఏం లేకుండా మెంటల్ బ్లాక్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. సో తల్లిదండ్రుల అబ్జర్వేషన్ అనేది ప్రతి ఎవరో ఒకరు అనేది వాళ్ళని ఫాలో అవుతుంది ఖచ్చితంగా ఉండాలి. ఇలాగే వదిలేయగలిగితే రేపు పొద్దున్న రోడ్ సైడ్ వెళ్ళడం కానీ ఏదైనా వేరే డిస్టర్బెన్సెస్ రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మరి పిల్లల ఎదుగుదలకు సంబంధించి చాలా పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.